కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ కుంటుపడిపోయింది, పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో మనతో ఈ అంశాల మీద స్పందించడానికి మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ పెట్టినా ఎడ్యుకేషను, హెల్త్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ రోజున ఎందుకు ఇంత దారుణం నెగిటివ్ డిస్కషన్ వస్తూ ఉంది పబ్లిక్లో? నమస్తే సీను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చింది. ముఖ్యంగా అందరూ అనుకున్నారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా విద్యారంగంలో చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కానివ్వండి, పథకాలు, ముఖ్యంగా ఈ ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, ఈ అమ్మ ఒడి కానివ్వండి, గోరుముద్దలు కానివ్వండి, నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయనుకున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీ అనేది పేదల పాలిట వరం. ముఖ్యంగా ఫీ రియంబర్స్మెంట్ ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థలో ఒక వరంగా ఒకప్పుడు, అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి ఈ విధంగా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారో అవన్నీ ఉంటాయి అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊసే లేదు. పూర్తిగా విద్యార్థుల భవిష్యత్తును అగమగోచరంలోకి నెట్టేసింది. వారు ఎంతో ఒక సంక్షోభంలో పడిపోయారు. ముఖ్యంగా ఫీ రియంబర్స్మెంట్ అనేది ప్రధానంగా 8 ట్రైమ్ సెమిస్టర్స్, అంటే సుమారు 7,600 కోట్లు, అంటే ఒక 2,200 కోట్లు వసతి దీవెన, అట్లాగే ఒక 5,600 కోట్లు విద్యా దీవెన. ఈ రెండు 7,600 కోట్లు వాళ్ళు ఇంతవరకు ఇవ్వకుండా మేము బకాయిలు పెట్టామని చెప్పేసి వైసీపీ మీద నెట్టేసి ప్రయత్నము విద్యాశాఖ మంత్రి గారు చేస్తుండడం ఈరోజు రాష్ట్రపతి అందరూ గమనిస్తున్నారు. ప్రజలే కాదు, మరి విద్యార్థి సంఘాలు కానివ్వండి, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల వాళ్ళు కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి నెలకొని ఉంది. పూర్తిగా సంక్షోభంలో పడిపోయి ఈ కాలేజీలన్నీ ఇవి ఇంకా మూసివేతగా చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రధానంగా స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చూసుకుందాం. ముఖ్యంగా అంతెందుకు ఐటీ చూసుకుందాం. ఐటీలో కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చి ఉద్యోగాలు వచ్చినా కూడా, ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా ఆ సర్టిఫికేట్ తీసుకొని బయటకు రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మాకు సంబంధం లేదు, ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకంగా మరి చేపట్టినటువంటి ఇన్స్టిట్యూట్స్లో మాకు సంబంధం లేదు, మీరు ఫీ రియంబర్స్మెంట్ కట్టాలి, మీరు డబ్బులు కట్టిన తర్వాతనే ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకుపోవాలనే పరిస్థితికి నెలకొనిందంటే ఇంకా వారికి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, వారు పై చదువులకు ఎప్పుడు వెళ్తారు. ముఖ్యంగా ఈ ఉన్నత చదువులు, సాంకేతిక విద్య, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అడ్డు రాకూడదనే ఒక గొప్ప ఆలోచనతోటే ఈ ఫీ రియంబర్స్మెంట్ చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ, రాజశేఖర రెడ్డి గారు అయినా. ఇప్పుడు అది లేకపోవడం వల్ల చాలామంది ఆ డబ్బులు కట్టలేక చాలా వరకు డ్రాప్ అవుట్స్, ముఖ్యంగా ఫీ రియంబర్స్మెంట్ లేని నేపథ్యంలో ఉన్న చదువుల్లో చాలా వరకు డ్రాప్ అవుట్స్ జరుగుతున్నాయి. స్కూళ్ళల్లో కూడా, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఏ విధంగా అయితే కరోనా టైంలో కూడా లక్షలాదిగా అడ్మిషన్స్ పెరిగాయి. దానికి భిన్నంగా ఈరోజు తిరోగమనంలో ఈరోజు ప్రయాణిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎక్కడ కూడా మరి ఈరోజు వసతులు లేక, ఉపాధ్యాయులు లేక, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇక మళ్ళీ మొదటికి వచ్చింది. ఏదైతే ఒక స్థాయికి తీసుకెళ్ళామో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఇప్పుడు అదంతా కూడా మళ్ళా తిరోగమనంలో వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు డ్రాప్ అవుట్స్ అనే పిల్లలు కూడా మళ్ళీ కూలీలు పోవడానికి మొదలెళ్ళారు. ముఖ్యంగా ఈ యొక్క చైల్డ్ లేబర్ని ఏదైతే రూపుమాపాలని చెప్పి ఒక ఉన్నతాశయంతో ఈ నాడు నేడు కార్యక్రమం చేపట్టారో మళ్ళీ మొదటికి వచ్చింది. మీ కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని స్టూడెంట్స్ మీద పాలిటిక్స్ చేస్తున్నారు. మన ఊలపాలెంలో కూడా ఒక సబ్జెక్ట్ జరిగింది. యాక్చువల్గా స్టూడెంట్ అసెంబ్లీకి ఆమె ఎలిజిబుల్ అయింది ఆ పాప, కానీ ఆ ప్లేస్లో రాత్రికల్లా పేరు మార్చారని చెప్తున్నారు. నిజమేనది? చాలా వరకు అది మీరు గమనించే ఉంటారు. ఈ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టడం లేదు. కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం, దీని మీద ఆయన దృష్టి ఉంది తప్ప విద్యా వ్యవస్థలో అసలు జరిగినటువంటి మార్పులను ముందుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేయకుండా రాజకీయ కోణంలో విద్యా వ్యవస్థ నడపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఈ మాక్ అసెంబ్లీ
మాక్ అసెంబ్లీ అనేది స్కూల్ స్థాయిలో ప్రతిసారి జరిగే ఒక ప్రక్రియ. అట్లాగే పేరెంట్స్ కమిటీ మీటింగ్లు మేము రెగ్యులర్గా 2019 నుంచి 24 వరకు 95% స్టూడెంట్ కమిటీ పేరెంట్స్ కమిటీలు వేసి మీటింగ్లు జరిపాము. అది రాష్ట్ర స్థాయిలో మేము చేసామంటారు. ఈ విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు మసిపూసి మారేడికాయ చేసి ఊరికే పెద్ద పెద్ద మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం, ఐటీ హబ్ చేస్తాం, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ హబ్, ఏం వాల్యూ లేవు, ఏ హబ్బులు లేవు. అక్కడంతా అమరావతిలో కేవలం రేపు వరదలు వస్తాయి, వర్షాలు వస్తే ఏ విధంగా ఒక ఆక్వా పార్క్ తయారవుతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆక్వా పార్క్ తప్ప అక్కడ ఏ ఐటీ వ్యాలీలు కానివ్వండి, ఏ ఐటీ హబ్బులు, ఐటీ పార్కులు వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పిన ఇష్యూలో కూడా ఇదే రాజకీయం చోటు చేసుకుంది. పాపం ముగ్గురు పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి ఈ ట్రైనింగ్ ఇచ్చేసి మాకు అసెంబ్లీకి తీసుకుపోతామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయిని వదిలేసి సెకండ్ వచ్చిన ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఇమీడియట్గా అప్పుడు కమిషనర్తో మాట్లాడడం జరిగింది, డిఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా దానికి సామాజిక కోణం కూడా యాడ్ చేయడం జరిగింది. చాలా దారుణం. చిన్న పిల్లలకు మనసు గాయపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం? దీంట్లో కూడా కుల రాజకీయాలు తీసుకోవడం చాలా దారుణం అనిపించింది. నేను ఇమీడియట్గా చెప్పాను, ఈ విధంగా వస్తూ ఉంది, ఇది కరెక్ట్ కాదు. మీరు ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు, కనీసం వాళ్ళని పార్టిసిపేట్ చేయకపోయినా కానీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత మరి కమిషనర్ గారు స్పందించి కలెక్టర్ గారి ద్వారా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వ్యవస్థ భ్రష్టు పట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. విద్యా వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది, చదువుకు చెదలు పట్టింది. ఇది ఊరికే వాళ్ళు మాటలు చెప్పి ఏదో మేము ఉద్యోగ కల్పన చేస్తాము, 10 లక్షల ఉద్యోగాలు చేస్తాము, 14 లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తూ ఉంటున్నారు. అసలు దానికి సిద్ధపడే మరి విద్యార్థులు లేనప్పుడు మీరు ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రయోజనం ఏముంది? అసలు విద్యార్థులు ఎక్కడ ఈ డిగ్రీలు తీసుకొని బయటకు వస్తూ ఉన్నారు? ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ముఖ్యంగా 70% ఆఫ్ ది ఈ కాలేజెస్లో ఏవైతే మనం చూస్తున్నామో ఇంజనీరింగ్ కాలేజెస్లో అట్లా కానివ్వండి, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఇవన్నింటిలో కూడా కేవలం ఫీ రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఫీ రియంబర్స్మెంట్ మీరు ఇప్పటి వరకు అంటే మీరు 8 ట్రై సెమిస్టర్స్ వరకు ఇంతవరకు మీరు ఇవ్వకపోతే ఇక వాళ్ళు ఎట్లా నడుపుతారు? పూర్తిగా సంక్షేమంలో పడిపోయింది. నాణ్యమైన విద్య ఎట్లా వాళ్ళు అందిస్తారు? ఒక అప్డేట్ ఎలా అవుతారు? మీరు కొత్త కోర్సులు వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్య కంప్యూటర్స్లో ఎన్ని కోర్సులు వచ్చాయి మీకు తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఏఎంఎల్ కానివ్వండి, డేటా స్ట్రక్చర్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, వీటన్నిటికీ మరి స్టాఫ్ కావాలి, వారికి జీతాలు ఇవ్వాలి. ఎక్కడ అసలు డిగ్రీ కాలేజీలు కానివ్వండి, పీజీ కాలేజీలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఇక మూసేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు గోల పెడతా ఉన్నాయి. విద్యార్థి సంఘాలు ఈరోజు వాళ్ళు విద్యాశాఖ మంత్రికి అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు కాలేజీలని, విద్యార్థులని మీరు ఈ విధంగా చూసుకోవడం చేత కాకపోతే, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం చేత కాకపోతే మీరు తెగిపోండి, లేకపోతే మేము ముట్టడి చేస్తాం. మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సచివాలయాలను కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని డెడ్ లైన్లో అల్టిమేటం ఇస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఉన్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రధానంగా ఈ బర్నింగ్ టాపిక్ చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు. కేసుల్ని తీసేయించుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అధికార యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ఆయన మీద ఉన్న కేసులన్నింటిని కూడా క్లోజ్ చేయించుకుంటున్నాడని ఒకటి ఆరోపణలు చేశారు. మీరు ఎలా చూస్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు నిజంగా నిర్దోషులే ఉంటే, మీరు నిజంగా తప్పు చేయకుండా ఉంటే మీరు న్యాయస్థానం ముందు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రతిసారి కూడా ఏ కేసులు వచ్చినా కూడా కేసుల మీద స్టేలు తెచ్చుకోవడము, లేకపోతే ఏదో విధంగా మేనేజ్ చేసుకొని కేసుల్ని మాఫీ చేసుకోవడము, ఇది ఎందుకు ఈ విధంగా వీళ్ళు అదే ఈ న్యాయ వ్యవస్థ అంటే భయపడతా ఉన్నారు? దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇది కేవలం మీరు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఏదో విధంగా దీని నుంచి తప్పించుకోవాలని కేసులు అన్నీ మూసుకొని మరి ఈరోజు క్లోజ్ చేసుకొని బయటపడి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ రాబోయేది వైసీపీ ప్రభుత్వం కాబట్టి మళ్ళీ మమ్మల్ని వెంబడబడతారు. కాబట్టి మేము అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మాఫీ చేసుకోవాలి, మా మీద ఉన్నటువంటి కేసులన్నీ మళ్ళీ క్లోజ్ చేసుకోవాలనే తాపత్రయం కనపడుతుంది తప్ప వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు చేయలేదంటే ధైర్యంగా రండి, అవును మేము సిద్ధమే,
మేము సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమే, మేము కోర్టుకు సిద్ధమే, కోర్టులో రండి, ఎక్కడన్నా మీరు ఏ కోర్టులో వేస్తారో రండి, మేము అక్కడికి వచ్చి మేము ఆర్గ్యూ చేసి మా నిర్దోషిత్వాన్ని మేము ప్రూవ్ చేసుకుంటామనే ఒక ఆలోచన కనపట్లేదు. కాబట్టి వాళ్ళందరూ తప్పు చేశారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఇవన్నీ కూడా కల్తీ మద్యం మనం చూస్తూ ఉన్నాము, ఇసుక మాఫియా మనం చూస్తూ ఉన్నాము, తర్వాత ఈ రేషన్ బియ్యం ఏ విధంగా ఎఫ్పి షాపులు ఈరోజు ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకు ఈరోజు ప్రధానంగా వాళ్ళ యొక్క వనరులు కానివ్వండి, ఆదాయం కానివ్వండి, ఇవే ఈ మాఫియా ద్వారా ఈ కబ్జాలు కానివ్వండి, లేకపోతే ఈ రేషన్ బియ్యంలు కానివ్వండి, లేకపోతే ఇసుక దొంగ రవాణా కానివ్వండి, లేకపోతే కల్తీ మద్యం కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు నాసిరకము మద్యం ఇచ్చాము, మేము నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా పేద ప్రజల ప్రాణాలను సైతం మనం పణంగా పెట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన వ్యాపారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా రాజకీయం చేయడమే తప్ప వీళ్ళు చేసింది ఏదైతే గాడిలో ఉన్నటువంటి వ్యవస్థలు, విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థలని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ధనార్జనే ధ్యేయంగా ఈ ఎమ్మెల్యేలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రజాగ్రహం కూడా వచ్చే అవకాశం ఉంది, దానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా.